ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో కేతుగ్రహం, 6వ స్థానంలో శనిగ్రహం, 7వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 10వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత శుభాధిక్యత కలిగిన వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఆలోచన తీరు అంతా కూడా గట్టిగానే ఉంటుంది. పటిష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకొని సకాలంలోనే అమలు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నతంగానే ఉంటుంది. బాగా అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి. ధనయోగాదులు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో మంచి సఖ్యతగా ఉండి సంతోషంగా గడపగలుగుతారు. అలాగే పబ్లిక్ వ్యవహారాదులన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. వాక్స్థానం బాగుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యా వ్యవహారాదులు, విద్యా సంబంధించిన రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఉపాధ్యాయులకి వాక్కు ద్వారా జీవనం గడిపే వారందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూలంగానే అటువంటి విషయాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యాది విషయాలలో అనుకూలత బాగానే ఉంటుంది. పాత మిత్రుల్ని, బంధువుల్ని కలవగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. కొత్తగా ఏదైనా డిపాజిట్లు చేయటం, పెట్టుబడులు పెట్టడం, మరి షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు మొదలైన వ్యాపారాది విషయాలలో అనుకూలత బాగానే ఉంది. ఇల్లు కానీ, ఆఫీసు కానీ, అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాలలో మార్పులు కోరుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. కోరుకున్న చోటికి, కోరుకున్న విధంగా బదిలీలు జరిగే అవకాశం బాగానే ఉంటుంది. భాగ్యస్థితి ఉన్నతంగా ఉంది. మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా లాభసాటిగా మారతాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాలలో మంచి అనుకూలత ఉంది. వృత్తి, ఉద్యోగాది విషయాలలో మంచి కీర్తి, గుర్తింపు, గౌరవం కలుగుతాయి.
మనం చేసిన పనికి గుర్తింపు గౌరవం కలుగుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం బాగానే ఉంది. కుటుంబ సంబంధించిన సాధారణ ఖర్చులన్నీ కూడా ఉంటాయి. అటువంటి ఖర్చులకి పెద్దగా ఇబ్బంది పడవలసిన పని లేదు. శుభకార్యాదులు చేయవలసి వస్తుంది. శుభవార్తలు వింటారు. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలలో కూడా శుభాధిక్యత బాగానే కుదురుతోంది. ఈ వారం కన్యా రాశి వారికి మంచి శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రయాణాల్లో సౌఖ్యత కొంచెం తక్కువ ఉండవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.